అంత్యకాలపు దినముల్లో మనుషులు ఏ రీతిగా ఉంటున్నారో మనం మాట్లాడుతున్నాము. వెల్కమ్ టు పార్ట్ 8, అన్ఫర్గివింగ్, అతి ద్వేషులు. సో పీపుల్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే దేవునిపై నుండి కాకుండా దేవుని మీద ఉండకుండా లోకం వైపుకి మళ్ళిందో, లోకంలో నింపబడిందంతా కూడా మరి సాతాను చేతిలో ఉన్నట్టుగా, దుష్టుని చేతిలో ఉన్నట్టుగా, వాని యొక్క ప్రభావం ద్వారా దేవుని యొక్క ప్రేమల గురించినటువంటి వార్తలు తగ్గిపోయి ఎక్కువ శాతము మరి ఈగోతో కానీ, ద్వేషభావతము కానీ, పగతో కానీ, కక్షతో తీర్చుకోవటంలో కానీ, ఒకరికొకరు గొడవలాడటం కానీ ఈ యొక్క వాతావరణం అంతా కూడా జరుగుతున్నట్టుగా చూస్తున్నాం. మరి ఎప్పుడైతే ఆ యొక్క ఫోకస్ అనేది దేవుని మీద, దేవుని ప్రేమ మీద నుంచి తప్పిపోయిందో, దేవుడు మన కోసం చేసినటువంటి యొక్క త్యాగము, ఆయన మనకు చూపించిన ప్రేమ, వాక్యంతో నింపబడిన హృదయము, పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, క్షమించట కానీ, ఈ యొక్క ఆత్మీయ గుణాలు, ఆత్మ ఫలములతో నిండుకోగలము. ఇవి ఎప్పుడైతే ఉండవో ఆటోమేటిక్గా మనిషిగా ఉండడు కానీ క్రూరంగా ఒక భయంకరమైనటువంటి వ్యక్తిగా మారటం అనేది మనం చూస్తున్నాం. దేవుని యొక్క చిత్తం ద్వారా బహుశా యొక్క వీడియోలు మీలో చాలా మందికి ఉపయోగపడుతున్నాయని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఇటువంటి వ్యక్తుల మధ్య ఒకవేళ మీరున్నా, ఇటువంటి వ్యక్తిగా ఒకవేళ మీరున్నా, దేవుడు మీతో సూటిగా మాట్లాడుతూ ఎటువంటి క్యారెక్టర్స్లో జీవించాలనేది దేవుడు మీతో క్లియర్గా మాట్లాడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఫర్గివ్నెస్ అనేది ఎంత ముఖ్యమని అంటే, పరలోకపు తండ్రి మీ పాపాలను ఎటు రీతిగా అయితే క్షమించారో మీరు కూడా ఇతరుల పాపాలని క్షమించబద్దులై అన్నారనేది వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనము ఇతరుల యొక్క పాపాలని మనం క్షమించలాగిన మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. మరి ఈరోజు వార్తలు కనుక చూస్తుంటే ఎంతమంది ఆ యొక్క క్షమించకపోవటం ద్వారా ఒక అన్ఫర్గివ్నెస్ హార్ట్తో, ఒక బిట్టర్ హార్ట్తో ఎంత దూరం వారి యొక్క జీవితాన్ని మరి తీసుకువెళ్తున్నారో, వాళ్ళకి ప్రశాంతత ఉంచకుండా, మరి ఇతరులకు కూడా ప్రశాంతత అనేది లేకుండా వాళ్ళు చేస్తూ ఏదో మేము సాధిస్తున్నామని అనుకుంటున్నారేమో, కానీ అది నిజంగా ఎంతో దుఃఖకరం, ఎంతో బాధాకరం వారి జీవితాలకి. కాబట్టి అటువంటి నష్టాలకి మరి సాతానికి చోటు ఇవ్వకుండా మనము జాగ్రత్త పడడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు అటు గొప్ప ఆత్మను మీకు ఇచ్చును గాక. మరిన్ని స్పిరిచువల్ అడ్వైజెస్ కోసం ఛానల్కి ఫాలో అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.